ఒంగోలులోని 24వ డివిజన్ బండ్లమెట్టలో టీడీపీ నాయకురాలు చంగలశెట్టి మంగ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, టీడీపీ వార్డు ఇన్ఛార్జి బేతంశెట్టి హరిబాబు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. దేవుడి రాకను పురస్కరించుకుని క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించారు. కార్యక్రమంలో బదరి రాష్ట్ర తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా నాయకురాలు పెద్దిశెట్టి లక్ష్మి, కారుణ్య మినిస్ట్రీస్ జిల్లా అధ్యక్షుడు రెవరెండ్ రాజేశ్వరరావు, జిల్లా సెక్రటరీ ప్రభుదాసు, అల్లూరు చినమంద మినిస్ట్రీస్ జిల్లా ట్రెజరర్ సుధాకర్, హోరేబ్ మినిస్ట్రీస్ బండ్లమెట్ట బర్నబాస్, పాస్టర్ వినుకొండ ఇస్సాక్, యేసు నడిపించిన మినిస్ట్రీస్ డేనియల్, పాస్టర్ విజయ్ 200 మంది సంఘస్థులు పాల్గొన్నారు. అనంతరం ప్రేమ విందు ఏర్పాటు చేశారు. క్రిస్మస్ ఆరాధన ఈ క్రిస్మస్ లో వరకు మీకు ఆరోపించారు. యేసుక్రీస్తు వారు పుట్టాడు అని అపోస్తులైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఆయన యోధాగోత్రములో ఆయన జన్మించాడు. యోధాగోత్రపు సింహం అని కూడా ఆయన పిలువబడ్డాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనములో ఆయన ద లైన్ ఆఫ్ ట్రైబ్ ఆఫ్ జూడ్ అనే చక్కటి మాట రాశాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ ప్రకృతి పొడమి మీద పుట్టింది వాస్తవికమైన సత్యం, కల్పితము కాదండి. ఇది చారిత్రాత్మకమైన సత్యం. జీసస్ క్రైస్ట్ ఈజ్ సెంటర్ ఆఫ్ ద హ్యూమన్ హిస్టరీ. మానవ చరిత్రకి ఒక కేంద్ర బిందువుగా యేసుక్రీస్తు వారు మారాడు. బుద్ధుడు ఎప్పుడొచ్చాడు అని మనం చదవాలి, చెప్పాలి అంటే చరిత్రలో క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం బుద్ధుడు అనే వ్యక్తి జీవించాడు అని చదవాలి. యేసుక్రీస్తు పేరు చదివి తర్వాత ఆయన పేరు చదవాలి. స్వామి వివేకానందుల వారు తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. మేకమందుల రక్తము ద్వారా, నరబలుల ద్వారా పాప పరిహారం జరగదని, కేవలం పరిశుద్ధుని రక్తమే పాప పరిహారానికి సమాధానమని యేసుక్రీస్తు వారు ఆకాశమును విడిచి భూమి మీదకి వచ్చి ఉన్నారని చక్కని వర్తమానం అందించినటువంటి దానియేల్ రెడ్డి గారికి ప్రత్యేకమైన వందనాలు దేవుని పేరు తెలియజేస్తున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి సోదరి సోదరులు, పెద్దలు, హితులు, బంధువులు, స్నేహితులు అందరికీ కూడా ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, రాబో నూతన సంవత్సరం శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ ప్రపంచంలో శాంతి స్వరూపానికి మారుపేరినటువంటి యేసుక్రీస్తు, ప్రేమకు మారుపేరైనటువంటి యేసుక్రీస్తు ఆయన యొక్క సందేశాన్ని ఇప్పుడు ఇచ్చినటువంటి పాస్టర్ గారికి అందరికి కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరుడు బద్రి గారికి నా యొక్క సంతోషాన్ని తెలుపుకుంటూ, ఈ సదాకాశం అందరూ మరి ఒక్కసారి కృతజ్ఞత తెలుపుకుంటూ, ఇలాగే ఈ క్రిస్మస్ పండగని ఘనంగా జరుపుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు, రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు. మమ్మల్ని ఆహ్వానించిన బద్రీ గారికి, విజయలక్ష్మికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను 24వ డివిజను టీడీపీ లీడర్ని. జనార్దన్ అన్నకి ఏదన్నా ఆదేశాల మేరకు ఈ డివిజన్లో ఏదన్నా మీకు సమస్యలు ఉంటే, ఒక కార్డు గురించి కానీ, ఒక పింఛన్ గురించి కానీ ఏదైనా సమస్యలు ఉంటే మా కాడికి వచ్చి సమస్యని పరిష్కారం చేస్తాము, తెలియపరుస్తాము. జనార్దన్ అన్న కూడా తప్పకుండా అన్ని పనులు చేస్తాము. అందరికీ 24వ డివిజన్ తరఫున సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. బ్రదర్
నాయకులు దైవసేవ मेरी पुण्य दिनम